హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఈరోజు వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ విత్ క్రాస్ కటింగ్ పఫ్ హ్యాండ్స్ చెప్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ నేను మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసేస్తున్నాను. చూడండి, ఆది బ్లౌజ్ ఇలా సెట్ చేసేసుకొని ఖర్చు మార్క్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆది బ్లౌజ్ పొడవు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు పెట్టేశాను. దీన్ని ఇప్పుడు బాక్స్ లాగా కొట్టేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యూప్ అండ్ నెక్ పార్ట్ మార్క్ చేసుకుందాం. చూడండి, క్యూబ్ కప్పు భాగం వచ్చేసి ఎక్కడి వరకు ఉందో చూసి ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ పార్ట్ వెడల్పు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేశాను. ఇక షోల్డర్ కూడా అలాగే పెట్టేస్తున్నాను. చూడండి, క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఆర్మ్ రౌండ్ కూడా పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని అన్నింటినీ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచు మూల నుండి 1 ఇంచు పెట్టేసి రౌండ్ని గీసేస్తున్నాను. ఓకే, అలాగే బ్యాక్ నెక్ కూడా ఒక స్మాల్ డిజైనింగ్ రౌండ్ గీసేస్తున్నా. చూడండి, కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫినిష్ అయింది. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని రివర్స్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్తో నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ భాగం రెండు షోల్డర్ అండ్ ఆర్మ్ రౌండ్ భాగం ఆపోజిట్లో వచ్చేలాగా ఇలా క్రాస్గా వేసేసుకుంటున్నా. ఇప్పుడు మార్క్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వచ్చేసి భుజాల కుట్టు కోసం 1/2 ఇంచు మైనస్ చేసేసి హుక్కు పట్టి నుండి ఫ్రంట్ నెక్ని మార్క్ చేస్తున్నా. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. అలాగే షేప్ బెల్ట్ మార్క్ చేసుకున్నాను, ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేశాను. నెక్స్ట్ కుట్లు వేసే సైడ్ కూడా షేప్ బెల్ట్ మార్కింగ్ వేసుకుంటున్నా. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసా. ఇలా షేప్ రాని వాళ్ళు ఇలా మిడిల్ భాగం నుండి షోల్డర్ నుండి బ్లౌజ్ని లాగకుండా పెట్టేస్తే షేప్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ ఇలా వేసేసాను. చూడండి, ఓకే. ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ సైడు లో డీప్ తీస్తున్నాను. ఒక 1/2 ఇంచు లో డీప్ తీసాను. ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ పెట్టేసుకుందాం. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేయాలి బ్లౌజ్ పీస్ని. చూడండి, ఓకే, 4 ఫోల్డింగ్స్ వేసేసాను. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసాను. తర్వాత ఆది బ్లౌజ్తో హ్యాండ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ మాత్రమే హ్యాండ్ లెంత్ తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లో డీప్ తీస్తాం కాబట్టి హ్యాండ్ లెంత్ అనేది తక్కువైపోతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి నేను హ్యాండ్ లెంత్ మార్క్ చేశాను. చూడండి, ఆర్మ్ రౌండ్ కూడా చేసేసాను. ఇప్పుడు ఇవి పఫ్ హ్యాండ్స్ కాబట్టి నార్మల్ లెంత్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువగా పఫ్ కోసం 2 ఇంచెస్ ఎక్కువగా నేను
2.5 ఇంచెస్ పెడుతున్నానండి. చూడండి 2.5 పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ కుచ్చులు వేయడానికి కూడా 2.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీస్తున్నాను. నార్మల్గా ఎల్బో హ్యాండ్ షేప్ తీసేసాను. ఇప్పుడు పఫ్ కోసం అని పెట్టుకున్న వాటిని 2 మార్కింగ్స్ని 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్స్ని కూడా షేప్ చేసేస్తున్నా. చూడండి పఫ్ అండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ టక్స్ మధ్యలోనే మనకు కుచ్చులు అనేవి వస్తాయండి. పఫ్ వచ్చేస్తుంది నీట్గా. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో దాన్ని మెజర్ చేసుకొని క్లాత్ పైన పెట్టేసుకుంటున్నా. చూడండి పొడవు వచ్చేసి ఎంత 10 ఇంచెస్ పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ 2 ఇంచెస్ వెడల్పు ఉంది. ఖర్చు కోసం అని ఎక్స్ట్రా ఇంచెస్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను. ఓకే, నేను వచ్చేసి 2 సైడ్స్ ఖర్చు వేసేస్తానండి. అందుకే 1 ఇంచ్ నేను ఖర్చు కోసం పెట్టేశాను. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకొని షేప్ బెల్ట్ అనేది షేప్ వచ్చేలా చేయాలి. చూడండి ఇలా హాఫ్ ఇంచ్ తీసుకొని లో షేప్ తీస్తూ క్రాస్గా షేప్ వేసేసాను. అయిపోయింది షేప్ బెల్ట్ కటింగు. నెక్స్ట్ వచ్చేసి నెక్ పీసెస్ కట్ చేస్తున్నాను. నెక్ పీసెస్ క్రాస్గా మాత్రమే కట్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి 1 ఇంచ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది వెడల్పు. 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా నెక్ పీసెస్ని కట్ చేస్తున్నాను. చూడండి ఓకే, అయిపోయింది. నెక్స్ట్ హిప్ బెల్ట్ 1 ఇంచు లేదా 1.5 ఇంచు తీసుకోవచ్చు. 1 to 1.5 ఎంతైనా పర్లేదు. నేను 1.5 ఇంచు తీసుకున్నాను. హిప్ బెల్ట్ అనేది మనం స్ట్రేట్ కటింగ్ మాత్రమే చేస్తామండి. నెక్ పీసెస్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఫినిష్ అయింది. మెయిన్ క్లాత్ పైన హ్యాండ్స్ కట్ చేస్తున్నా. చూడండి బార్డర్ అనేది డబుల్ వచ్చేలాగా వేసేసిన దీనిపైన లైనింగ్ పెట్టేసి హ్యాండ్స్ అనేవి తీసేసాను. ఇక్కడ జాయింట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి తీసేసాను. నెక్ పార్ట్ అనేది కట్ చేయలేదండి. ఓన్లీ లైనింగ్ మాత్రమే నెక్ పార్ట్ కట్ చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. చూడండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ తీస్తున్నాను. నేనైతే లైనింగ్ బ్లౌజెస్కి లైనింగ్ 2 పీసెస్, మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీస్తానండి. ఓన్లీ నార్మల్ బ్లౌజ్కి మాత్రమే నేను 4 షేప్ బెల్ట్లు కట్ చేస్తాను. ఇందులో అయితే 2 తీసేస్తాను. చూడండి ఫినిష్ అయిపోయింది. ఓకే, కటింగ్ ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఓవర్ స్టిచ్చింగ్కి వచ్చేసాం. ఫస్ట్ నేను బ్యాక్ నెక్ని ఉల్టాయించేస్తున్నానండి. ఎలా అంటే మెయిన్ క్లాత్ స్ట్రైట్గా వేసుకొని దానిపైన లైనింగ్ వేసేసి ఇలా పిన్స్ పెట్టేశాను నేను.
ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకొని వేస్తే క్లాత్ అనేది ముడత రాకుండా నీట్గా వస్తుందండి. సో దానికోసం నేను మీకు పిన్స్ పెట్టి నెక్ వేసి చూపిస్తున్నా. చూడండి, ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసి మెయిన్ క్లాత్ నెక్ భాగాన్ని కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్ భాగానికి టక్స్ పెట్టేసుకోవాలండి. కుట్టు పైన పడకుండా చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి. నెక్ వంపు తిరిగిన ప్లేసెస్లో కంపల్సరీ పెట్టుకోవాలండి. నెక్ అనేది ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఫినిష్ అయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా లోపల సైడ్కి మూవ్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి పూర్తిగా. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈక్వల్గా రెండు ఈక్వల్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్. ఓకే, ఫినిష్ అయింది. స్టిచ్ వేసేసానండి. నెక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా లూజ్ కుట్టు వేసేసుకోవాలి. 5 నెంబర్లో పెట్టేసుకొని లూజ్ కుట్టు వేసేసుకోవాలి. నేనైతే పిన్స్ కూడా పెట్టి వేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి, కుట్టేవారికి ఇది యూజ్ అవుతుందండి. పిన్స్ పెట్టేసుకొని మనం లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసుకుంటే మెయిన్ క్లాత్కి పైన ముడత రాకుండా, ఎలాంటి బుగ్గలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందండి. ఫినిష్ అయింది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం డాట్స్ పెట్టేసుకోవాలి. చూడండి, షోల్డరు ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసాం కదండి కింది భాగాన, అది వదిలేసి నేనైతే 3 or 3.5 ఇంచెస్ కొలత ప్రకారంగా నేను 3.5 ఇంచెస్ పెట్టేసుకుంటానండి. బ్యాక్ డాట్ అనేది క్రాస్గా పెట్టేసుకోవాలి. చివర్లో షార్ప్గా రావాలండి. ఈ బ్యాక్ డాట్ మనకి షోల్డర్ జారకుండా కూడా యూజ్ అవుతుంది. సో ఇది నీట్గా వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ అలానే వేసేసుకుంటున్నా. చూడండి, ఫినిష్ అయింది. నెక్స్ట్ హిప్ బెల్ట్ వేసేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని హిప్ బెల్ట్ జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత వన్ సైడ్ ఇలా మలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ స్ట్రైట్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసిన భాగాన్ని పైకి వచ్చేలాగా ఇలా వేసేసుకుంటున్నా. చూడండి, బ్యాక్ డాట్స్ పెట్టిన ప్లేసెస్లో హిప్ బెల్ట్ని ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. హిప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి వంపు కుట్టు వేస్తున్నానండి. హిప్ బెల్ట్ పైన మాత్రమే వచ్చేలాగా వంపు కుట్టు వేసేసాను. ఇప్పుడు హిప్ బెల్ట్ని రివర్స్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఇలా మధ్యలో నుంచి లూజ్ కుట్టు వేసేస్తున్నా. హెమ్మింగ్ చేశాక ఈ లూజ్ కుట్ని రిమూవ్ చేసేసుకోవాలండి. దీనివల్ల హెమ్మింగ్ చేసేటప్పుడు ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఓకే, ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో చూసుకొని ఆది బ్లౌజ్తో బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసేసాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాను. నెక్ ఉల్టాయించేసాను చూడండి. ఇలా టక్స్ పెట్టేసుకొని లైనింగ్ లోపల వైపుకు ఫోల్డ్ చేసేసాను. ఇలా స్టిచ్ వేసేస్తున్నా చూడండి. ఓకే, ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కుట్ల సైడు జాయింట్ పడిందండి చూడండి. జాయింట్ ఇలా వేసేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ తీసేసుకొని జాయింట్ అనేది లోపల వైపుగా వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకొని పైన వంపు కుట్టు వేసుకోవాలి చూడండి. ఇలా వంపు కుట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసేసుకుందాం. ఓకే, జాయింట్ ఫినిష్ అయిపోయింది. ఇంతే అండి జాయింట్ వేసేయడం. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా లూజ్ కుట్టు వేసేసుకున్నా చూడండి. ఫ్రంట్ నెక్స్ అనేవి ఫినిష్ అయిపోయాయండి. నెక్స్ట్ ఫ్రంట్ డాట్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఇలా ఆది బ్లౌజ్తో పెట్టేసుకొని ఫస్ట్ డాట్ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేస్తున్నా చూడండి. ఓన్లీ ఫస్ట్ డాట్కు మాత్రమే 1 or 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత 2 ఫింగర్స్తో ఖర్చులకు వదిలేసి పెట్టేస్తున్నా చూడండి. ఇలా 2 ఫింగర్స్ వదిలేసి ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ సైడ్ ఉన్న డాట్ని ఇలా తీసుకోవాలి చూడండి. నెక్ సైడ్ ఉన్న డాటు ఈక్వల్గా వచ్చేలాగా పట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, 4 డాట్స్ ఫినిషింగ్. వీటిని ఇప్పుడు టక్స్ పెట్టేస్తున్నాను నేను. ఈ టక్స్ పెట్టిన ప్లేస్లలోనే మనము ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తామన్నమాట. ఇలా స్టక్ పెట్టేశాను టక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాట్ లెంత్ని మెజర్ చేద్దాం చూడండి. ఓన్లీ ఫస్ట్ డాట్ మాత్రమే నేను ఆది బ్లౌజ్తో తీస్తున్నాను చూడండి. 3 ఇంచెస్ ఉందండి. ఓకే, ఇలా 3 ఇంచెస్ పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్తో పెడుతున్నా చూడండి. ఓన్లీ 2 ఇంచెస్ గ్యాప్. ఓకే, నెక్స్ట్ థర్డ్ డాట్ వచ్చేసి 2.5 ఇంచెస్ గ్యాప్తో పెడుతున్నానండి. ఫోర్త్ డాట్ కూడా 2 ఇంచెస్ గ్యాప్తో పెడుతున్నాను. ఫోర్త్ డాట్ వచ్చేసి మనకు క్రాస్గా వస్తుంది. ఇలా 4 డాట్స్ ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ సెట్ అవుతాయండి. ఇప్పుడు రెండింటిని ఇలా పెట్టేసి డాట్స్ని ప్రింట్ తీసేస్తున్నా చూడండి ఇలా. ఓకే, ఈక్వల్గా వచ్చేసాయి. టక్స్ పెట్టేసుకుందాం ఇప్పుడు.
ఓకే, ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసేసుకుందాం. చూడండి, ఇలా ఈక్వల్గా ఫస్ట్ డాట్ అనేది కింది వైపుకు ఈక్వల్గా వచ్చేలాగా చూసి 1 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, కింది భాగంలో ఈక్వల్గా రావాలండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ డాట్ క్రాస్గా వస్తుంది. చూడండి, ఇలా క్రాస్గా. ఓకే, ఫోర్త్ డాట్ కూడా క్రాస్గానే వస్తుంది. చూడండి, డాట్స్కి స్టిచ్ వేసేటప్పుడు లాస్ట్లో మనకి షార్ప్గా వచ్చేలా వేయాలండి, లేదంటే షేప్ అవుట్ అవుతుంది. చూడండి, లాస్ట్లో ఇలా షార్ప్గా వస్తే ఫ్రంట్ భాగం చూడండి ఇలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఓకే, ఇలా 2 పార్ట్స్ వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ వేసేసుకోవాలండి. షేప్ బెల్ట్ వచ్చేసి నేను లైనింగ్ 1 అండ్ మెయిన్ క్లాత్ 1 ఓన్లీ 2 తీసేసాను కదా, వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తా. చూడండి, మెయిన్ క్లాత్ వచ్చేసి పైన వైపుకు నెక్ భాగం కింద పైన వైపుకి ఇలా పెట్టేసుకొని లోపలి వైపు నుండి లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుంటున్నా. చూడండి, ఓకే, ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా 3 ఈక్వల్గా బ్లౌజ్ అండ్ 2 పీసెస్ ఆఫ్ షేప్ బెల్ట్ని ఈక్వల్గా తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ డాటుని లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి, ఓకే, ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా వేసేసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా పైకి మలిపి వేసేసుకున్నా నేను. నెక్స్ట్ షేప్ బెల్ట్ పైన వంపు కుట్టు వేయాలండి. ఇదిగో ఇలా ఎడ్జ్ భాగంలో ఇలా వంపు కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఈక్వల్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని షేప్ బెల్ట్ అవతల వైపు నుండి ఇలా తీసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఫినిష్ అయింది. చూసారు కదా, అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలా లోపల నుండి తీసేద్దాం. చూడండి, షేప్ బెల్ట్ ఫినిష్ అయింది. చూడండి, ఇలా లోపలికి నీట్గా స్టిచెస్ అనేవి మనకి కనిపించకుండా దారాలు పోగులు పోగులుగా బయటకు రాకుండా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే. ఓకే, ఫినిష్ అయింది. చూడండి, ఇలా 2 ఫినిష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్కు పట్టి వేస్తున్నా. చూడండి, స్ట్రైట్ సైడ్ నుంచి హుక్కు పట్టిలా వేసేస్తున్నాను. పైన ఫోల్డ్ చేసేసాను క్లాత్. కింది వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని టెన్షన్ అనేది ఆడిస్తూ ఉండాలండి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. కుట్టు స్టిఫ్గా రావాలంటే టెన్షన్ ఆడించేయాలి. నెక్స్ట్ వంపు కుట్టు వేస్తున్నా. చూడండి, ఇలా లోపలికి పూర్తిగా ఇలా ఫోల్డ్ చేసేసి
ఈ చివర్లో కుట్టు వేసేసుకోవాలి. అయిపోయింది. కాజా పట్టి కూడా ఫినిష్ చేసేస్తున్నా చూడండి. రివర్స్ నుండి స్ట్రైట్గా వేసేసాను, కాజాలు వేసేసాను. బ్యాక్ ఫ్రంట్ 2 ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం హుక్కు పట్టీతో ఇలా మార్క్ చేసుకుంటున్నా చూడండి. కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ కన్నా కొంచెం పెద్దగా పెట్టమన్నారండి. సో అందుకని నేను 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను. నెక్ అనేది 1/2 ఇంచ్ పైకి తీసేసుకున్నాను. ఇలా బ్యాక్ భాగాన్ని స్ట్రైట్గా పెట్టేసి ఫ్రంట్ భాగాన్ని ఇలా రివర్స్గా వేసి స్టిచ్ వేస్తున్నా చూడండి. నెక్ సైడ్ మాత్రం 2 పీసెస్ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలండి. ఇలా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఫినిష్ అయింది. ఇప్పుడు 2 షోల్డర్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఇలా హుక్కు పట్టి కాజా పట్టి ఈక్వల్గా పట్టేసుకొని ఇలా చెక్ చేసుకున్నా. ఈక్వల్గా వచ్చాయి. 2 ఈక్వల్గా వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను. ఓకే, టక్స్ పెట్టుకున్న ప్లేస్ వరకు ఇలా కుచ్చులు అనేవి పెట్టేశానండి. ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి పఫ్ ఇలా వచ్చేసింది పఫ్. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి లో షేప్ తీస్తున్నా నేను చూడండి. ఓన్లీ 2 లేయర్స్ తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు లో షేప్ అనేది తీసేసాను. నెక్స్ట్ జాయింట్ చేసేద్దాం. బ్లౌజ్ భాగం అనేది ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇలా లో షేప్ తీసిన భాగాన్ని ఫ్రంట్ సైడ్ వచ్చేలా వేసుకోవాలండి. మధ్యలో టక్స్ పెట్టేసాం కదా, ఆ టక్స్ పెట్టిన భాగం ఇలా షోల్డర్ పైన వచ్చేలాగా చూడండి. ఇలా షోల్డర్ పైన వచ్చేలాగా వేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఓకే, 1 సైడ్ ఫినిష్ అయిందండి. నెక్స్ట్ బ్లౌజ్ని రివర్స్ సైడ్ వేస్తున్నా చూడండి. ఇలా రివర్స్ సైడ్ వేసేసుకొని మిగతా హాఫ్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. అయిపోయిందండి. పఫ్ అనేది ఇలా వచ్చేసింది చూడండి పఫ్. ఓకే, ఇలాగే 2 హ్యాండ్స్కి వేసేసుకున్నానండి. టూ హ్యాండ్స్ పఫ్ ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా కుట్టు ఎండింగ్ కుట్టు వేయడానికి మార్క్ చేసుకుంటున్నా అండి. ఇలా ఆది బ్లౌజ్తో ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకొని చేస్తున్నాను.
ఓకే. కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ కన్నా కొంచెం లూజ్గా పెట్టమన్నారండి. అందుకే నేను హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేస్తున్నాను. ఓకే అండి. హుక్కు పట్టి, కాజా పట్టి ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్తో చూడండి, ఇలా ఈక్వల్గా పట్టేసుకొని కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మార్క్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుండి తీసుకొని కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు పెట్టేశాను. నేనైతే ఎక్స్ట్రా పెట్టేశాను, హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటినీ మనం లైన్ తీసేసుకుంటున్నాం. చూడండి, ఇలా క్రాస్ లైను తీసుకుంటున్నాను. ఓకే. ఇలా స్టార్టింగ్ భాగంలో అయితే టెన్షన్ వేయడం మర్చిపోకండి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. కాబట్టి కంపల్సరీగా టెన్షన్ ఆడిస్తూ ఉండాలి. ఫ్రంట్ స్టార్టింగ్ భాగం అండ్ ఎండింగ్ భాగంలో ఇలా బ్లౌజ్ అనేది ఈక్వల్గా తీసేసుకొని లైన్ గీస్తున్నాను నేను. చూడండి, మార్క్ చేసుకున్న వాటన్నింటినీ లైన్ గీసేసాను. ఇలా ఎండింగ్ స్టిచ్చెస్ వేసేసుకుంటున్నాను. ఫినిష్ అయింది. ఇలాగే రెండో హ్యాండ్ సైడ్ కూడా ఇలా ఈక్వల్గా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర నుండి పెట్టేసుకున్న ఆర్మ్ రౌండ్. ఓకే. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. 2 సైడ్స్ స్టిచ్ అనేది వేసేసానండి. ఫినిష్ అయింది. చూడండి, పఫ్ హ్యాండ్స్, క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఓకే.